హలో వాటర్ షెడ్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా భార్య వచ్చేసి నర్సుగా పనిచేస్తుంది. నాకు 2 కూతుర్లు. ఒక పాప వెటర్నరీ డిప్లొమా అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. చిన్న పాప వచ్చేసి పిఎస్ఆర్బి డాక్టర్ పనిచేస్తుంది, సెకండ్ షిఫ్ట్లో రాజీవ్పేటలో చదువుతుంది. నాది కరమెతల. ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల ఎస్పీరెడ్డి గారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా ఉన్నా. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయికి సాఫ్ట్వేర్ మొన్ననే రీసెంట్గా వచ్చింది, అమ్మాయికి పెళ్ళైపోయింది. నేను ముఖ్యంగా 2 మాటలు రాజశేఖర్ సారు, ఆంధ్రప్రకాష్ సార్ గురించి. రాజశేఖర్ సారు ఇట్లా మనం ఇట్లా పరిచయం చేసుకుంటున్నామో అప్పుడు కూడా 8th క్లాసులో మేము వచ్చినప్పుడు పరిచయం చేసుకుంటున్నారు. మీరు ఏం క్యాస్ట్ అన్నారు సార్, మేము గొల్లలం సార్. మరి ఎంత మంచి గొల్లోనికైనా 50 తెరుందిరా నీకు లేదు అన్నాడు రాజశేఖర్ సార్ 8th క్లాస్లో. ఆనంద ప్రభాకర్ సార్ అయితే ఎప్పుడు చూసినా మన తమిళుల గురించి మాట్లాడతాడు. తమిళంలో బాగుండావంటే నల్ల ఇరికేరే అంటారంట. అది ఏడాది చూసిన తమిళనాడు పోయినా కూడా నల్ల ఇరిక అంటుంటాను నేను. సార్ అప్పుడు ప్రతిరోజు సార్ గుర్తుకొస్తాను నాకు తమిళనాడు అంటే పిల్ల. సార్ వారికి అందరికీ నమస్కారం. నా పేరు వెంకటకృష్ణారెడ్డి. నేను వ్యవసాయం చేసేది మేడం. నాకు ఒక కొడుకు కూతురు. కూతురు ఉద్యోగం చేస్తుంది సాఫ్ట్వేర్. కొడుకు 4th ఇయర్ బీటెక్ అయిపోయింది. నా పేరు ఎం చంద్రశేఖర్ రెడ్డి, బార్నపల్లి విలేజ్. నాకు ఒక కొడుకు కూతురు. కొడుకు MBBS అయిపోయింది, పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూర్యులకు నమస్కారం. పేరు రవిచంద్రారెడ్డి. మీరందరూ కలిసి 35 సంవత్సరాలు అయితే, నేను మిమ్మల్ని కలిసి 38 సంవత్సరాలు అయింది. నేను 6వ తరగతి మధ్యలో వచ్చినాను. 7వ తరగతి తర్వాత వెళ్ళిపోయాను, కర్నూలు APR స్కూల్కి వెళ్ళిపోయినాను. కానీ ఇక్కడ 1.5 సంవత్సరం ఉన్నా కూడా ఇప్పుడున్న సార్ వాళ్ళందరూ కూడా మాకు బాగా గుర్తున్నారు. అంటే అక్కడ 3 ఏళ్ళు చదివిన దానికంటే ఇక్కడ 1.5 సంవత్సరంలోనే నాకు బాగా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేకపోతే సార్ వాళ్ళతో అనుబంధం కానీ ఉంది. ఇప్పుడున్న సార్ వాళ్ళందరూ కూడా మనకి నేను ఇక్కడ ఉన్న 1.5 సంవత్సరాలు ఉన్నారు. ప్రత్యేకంగా రాజశేఖర్ సారు నాకు రోజు గుర్తొస్తుంటారు. సిగ్నేచరు మీకు గుర్తుందో లేదో, పింక్ కలర్తో సైన్ చేస్తాడు. నేను కూడా ఇప్పుడు కూడా సార్ స్టైల్లోనే సంతకం పెడుతుంటా. సంతకం పెట్టినప్పుడల్లా సార్ గుర్తొస్తారు నాకు, రాజశేఖర్ సార్. మీకు గుర్తుందా? పింక్తో మార్కులు వేసేది కానీ పింక్ కలర్ ఉంటుంది. ఆ పిల్లప్పుడు మరి ఇక్కడంతా మారిపోయింది. నేను దాదాపు 30 years తర్వాత ఇక్కడికి వస్తూ ఉన్నా. ఇక్కడంతా మారిపోయింది. మనకు బయట రేగి వడలు, నిమ్మప్పలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఇవి స్నాక్స్ లేవు కదా, క్యాడ్బరీ చాక్లెట్లు ఇవి లేవు. సంచి వేసుకొని నెత్తికి పుస్తకాల బ్యాగ్ వేసుకొని ఊర్లో నుంచి నడిచి వచ్చేది. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ సారులు, మన పిల్లలకి వాళ్ళ సారుల పేర్లు కూడా తెలియవు. మనకి 35 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మన సారులు ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్ళు మనకి వేసిన బలమైన పునాదులు కూడా దానికి ముఖ్యమన్నమాట. అప్పుడు బాగా చెప్పేవాళ్ళు, గుంజీలు తీయించడము, చెవులు వినడము, గుర్తుందా? అవన్నీ చేసినారు కాబట్టి మనకు చదువు కూడా అప్పుడు స్టాండర్డ్ ఉండేది. ఇప్పుడు చదువులంతా స్టాండర్డ్ కాదు, విలువలు తక్కువ. కానీ మన గురువులు ఇచ్చిన విలువలు చాలా బలమైనవి. నేను ఇప్పుడు ఇక్కడ తర్వాత APR స్కూల్లో చదివి బాలాజీ కాలేజీ ఇంటర్ చేసి తర్వాత అగ్రికల్చర్ MSc చేయడం జరిగింది. మా వైఫ్ కూడా ప్రొఫెసర్, ఇప్పుడు సైంటిస్టు. 2 పిల్లలు బీటెక్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు 34 సంవత్సరాలు మనం ఎవరు మధ్యలో కలిసింది లేదు. దాదాపు ఒక సంవత్సరం వచ్చి సక్సెస్ కావడానికి కారణము 6 నెలలుగా ఈ వాట్సాప్లో ఫాలోఅప్ చేసి అందరినీ రకంగా పిలిచి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కారణమైనారు. అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక పాప ఒక బాబు. ప్రజెంట్ బెంగళూరులో ఉంటాను. పాప వచ్చేసి జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో, బీటెక్ కంప్లీట్. పాప వచ్చేసి MA చేస్తుంది జర్మనీలో. ఎవరన్నా బెంగళూరులో మీ పిల్లలు జాబ్ చేస్తుంటే వచ్చినప్పుడు ఫోన్ చేయండి, రిసీవ్ చేసుకుంటాను. ఓకే సార్. హలో, వేదికను అలంకరించిన గురువర్యులకు నా యొక్క పాదాభివందనాలు. నా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం. కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తాను. మాది బంగారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక అమ్మాయి. అమ్మాయి వచ్చేసి IIT ఇడుపులపాయలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అబ్బాయి వచ్చేసి
అమరావతిలో SRM కాలేజీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. దిట్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ నజీర్ అహ్మద్, హుసేనిపట్నం. నా పేరు షేక్ నజీర్ అహ్మద్. ఇక్కడ బండాపురంలో వ్యవసాయం చేసుకుంటున్నాను. మా 2 కొడుకులు, పెద్ద అబ్బాయి BSc నర్సింగ్ చేస్తున్నాడు పొద్దుటూరులో, చిన్న అబ్బాయి ఇక్కడనే ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. మా నాన్న పేరు షేక్ హుసేన్ సాహెబ్. పేరు వెంకటేష్ యాదవ్. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. గురువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదావధి వందనం చేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. అదే నా చిన్ననాటి స్నేహితులకి ప్రతి పేరు పేరున వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినందుకు ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలండి. యాక్చువల్గా నేను 91లో ఇక్కడ 10th క్లాస్ చదువుకొని 91 నేను రిటర్న్ టు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. నేను 91లో పోలీస్ డిపార్ట్మెంట్లో, యాక్చువల్లీ 95లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 96, 97. ఆ తర్వాత నేను తెలంగాణలోనే సెటిల్ కావడం జరిగింది. అక్కడ అమ్మాయి కాబట్టి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాను. నేను ఇక్కడికి వచ్చి అక్కడ నేను కొంచెం జిల్లాల వైజ్గా చేశాను. అక్కడ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత 2022లో నేను నాకు ఇంకా 12 ఏళ్ళ సర్వీస్ ఉండేది. మా కేసు గవర్నమెంట్కు బాగుండదని చెప్పేసి రిజైన్ చేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిజైన్ చేసి 2021లో పాదయాత్ర స్టార్ట్ చేసి తెలంగాణ స్టేట్లో 2 సంవత్సరాల నుంచి కాంటెస్టెడ్గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా. అదే విషయంగా చిన్ననాటి స్నేహితులు ఈరోజు కొంతమంది మేడం ఉండేది. ఎందుకంటే యాక్చువల్గా ఎక్కువ మంచి చదువుకుంటే స్టూడెంట్లో మంచి స్టూడెంట్స్ టీచర్స్ ఉండేవాడికి రాజకీయాలకు అటు ఇటు పొలిటికల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇలా మంచి ఎడ్యుకేషన్ వారు టీచర్స్ గవర్నమెంట్ సంబంధించిన ఫీల్డ్ వెళ్ళిపోయి వాళ్ళకి, ఎందుకంటే మేమంతా లాస్ట్లో పార్వతి మేడం ఉన్నప్పుడు మేము క్లాసులు నడిచేటానికల్లా 3-4 బెంచ్లు బ్యాక్కి వెళ్ళిపోయి వెనక సైడ్ కూర్చొని నిద్రపోయేవాడిని. మేడం వచ్చి సారు వాళ్ళందరూ వచ్చి ఏమిరా నువ్వు ముందుకు వచ్చి కూర్చో అంటే మనకు చదువు సరిగ్గా రాకుండేది కదా. కాబట్టి ఇంకా మనం ఎడ్యుకేషన్ పరంగా వీక్ కాబట్టి ముందు కూర్చోకుండా వెనక కూర్చొని తప్పించుకోవాలంటే ఎన్నో దారులు ఉండేట్టు వెనక ఉండేవాడిని. ఇప్పుడు ఎడ్యుకేషన్లోనే నేను ఈరోజు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేడానికి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్లో ఒక మంత్రిగా చేస్తానని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్ననాటి స్నేహితులు కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అవుతాను. నేను తెలంగాణలో ఒక రేవంత్ రెడ్డి గారి పేరు పిలిచాడంటే కారణం ఏంటంటే అది మన సిస్టమ్, అది మన వెంకటే గురువు గారి విద్య నేర్పించాడు. అక్కడే బీజమే ఈరోజు వృక్షంగా మారడం జరిగింది. ఎక్కడో వేసిన విత్తనము ఈరోజు హైదరాబాదులో ఈ వృక్షంగా కనపడడం అనేది చాలా గొప్పతనం సార్ అది. ఎందుకంటే నేను చూశాను, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బాడీ నేను హైదరాబాద్ నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండగా ప్రత్యేక హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసింది నేను దగ్గరుండి పౌరాల నుండి ఆ స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన అప్పటి నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి కానీ 2 గవర్నమెంట్ వాళ్ళు కూడా నాకు చాలా దగ్గర ఉంటారు. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ కానీ నేను అంటే యాక్చువల్గా నాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ తప్పిపోయింది కాబట్టి నేను చేరుకోండి. యాక్చువల్ నర్సల్స్ కాల్ చేయాలి గత 2017-2021లో నాకు నర్సల్స్ కాల్ చేయాలి సార్. ఆంధ్రప్రదేశ్ చనిపోయారని చెప్పేసి వదిలేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. నన్ను యాక్చువల్గా నర్సాపూర్లో కాల్చి వదిలేసిన తర్వాత నేను బతికారు అని చెప్పి వదిలేసిన తర్వాత నేను డాక్టర్ డిక్లేర్ చేశారు. డాక్టర్ డిక్లేర్ చేసి చనిపోయారు సార్ తీసుకుపోండి అంటే నేను మళ్ళీ వచ్చానంటే ఒక స్నేహం ఒక మనం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితం అనేది మనం బతికి ఉండాలంటే ఎక్కడైనా కానీ బతుకుంటాం. ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండాలి. దేవుడు ఇచ్చాడు కాబట్టి గురువుల ఆశీర్వాదం కృషితోనే ఈరోజు మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే ఎదగాలనుకుంటే నాకు ఒక బాబు ఏమండి నాకు ఒక బాబు ఇక్కడే BSc కంప్యూటర్ చదువుతున్నాడు చిన్న అబ్బాయి. మేము యాక్చువల్గా ఒక బిజినెస్లో ఉంటాం, యాక్చువల్ బిజినెస్లో అవి హైదరాబాద్లోనే. కాబట్టి అందరు కలిసి కూడా ఎందుకంటే ఈరోజు నాకు ఇన్ని సంవత్సరాల్లో 35 ఇయర్స్లో చిన్న రాత్రి స్నేహితులన్నా నా గురువులు
చూసిన ఫేసులు చూస్తే అంటే వాళ్ళ యొక్క మార్పు నాకు ఈరోజు ఏదో ఒక శక్తిని ఇచ్చినట్లా నేను ఊహించుకుంటాను. ఎందుకంటే నాకు ఒక ఇంత చిన్న వయసులో మనకు కనపడ్డది ఈరోజు మనం ఇంత ఏజ్లో 50 ఇయర్స్ తర్వాత మన ఏజ్ 50 ఇయర్స్లో మనం ఇప్పుడు కలవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను సైకిల్ వేసుకొని కరిమేదల నుంచి సైకిల్ ఇక్కడ దాకా వచ్చేవాడిని. మా ఫాదర్ వచ్చేసి రైతు ఉండేది, ఆయన వ్యవసాయ బిజినెస్లో ఉండేది ఆయన కూడా. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము సైదుకు ఇక్కడ నుంచి టీచర్ అయినాడు. ఒక రకంగా చదువుకుంటే మా మాదిరి ఏదో బిజినెస్ మ్యాన్ అవుతారు. వెంకటేశ్వర వెనక కూర్చున్నాడు అంటే ఇప్పుడు మంత్రి కాబోతున్నాడు. అట్లా ఎక్కువ చదివి ఇప్పుడు బాధపడుతున్నాం మేము. నెక్స్ట్ టీచర్స్ పాదాభివందనాలు సార్. నా పేరు శ్రీనివాసులు. కర్నూలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. నాకు 3 కూతుళ్ళు. మా ఫ్యామిలీస్ అందరూ వచ్చినారు, ఇక్కడ ఉన్నారు. నాకు 3 కూతుళ్ళు, ఒక పాప పెళ్ళి అయింది, ఇంకా 2 ఉన్నారు. థర్డ్ అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్, సెకండ్ అమ్మాయి డిగ్రీ అవుతుంది. ఒక అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. అంతా హ్యాపీ. కానీ అందరినీ కలవడం అనేది హ్యాపీ. నాకు చాలా వరకు ఎవరు గుర్తులేరు, అందరికీ చాలా వరకు ఎవరు గుర్తులేరు. కానీ మేడం వాళ్ళు కూడా ఎవరు గుర్తులేరు, ఎవరో ఒకరిద్దరు లాస్ట్ గుర్తున్నాం. రీసెంట్గా మేడం గుర్తొచ్చినారు. టీచర్లు కూడా నాకు రాజశేఖర్ సార్ కానీ ఆనందప్రసాద్ టీచర్ పనిచేసినాము. మల్లారెడ్డి సార్కు పని చేయలేదు, కానీ ఆయనకి శనికి పని పోతుంటే కూలికి పిట్టదొక్కనికి నారవికి పోతుంటే సార్ మీ శని కొడుతుంటే సార్. రాజశేఖర్ సార్కు ఆయన చదువు చెప్పిన గుర్తుంది, ఆనందప్రసాద్ గుర్తుంది. మేడం గారి ఇంటికి అయితే మేము ట్యూషన్కి పోతుంటాం, అక్కడే నిద్రిస్తుంటే అక్కడ ఎట్లా స్నానం చేస్తుంటే సుంకరాల కొట్టంలో అది బాడే కొట్టారు మేడం గారు. అంతా హ్యాపీ, అందరం బాగున్నాం. ఇంకా అందరం బాగుండాలి, ప్రతిసారి మనము ఇలానే కలుసుకోవాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అవకాశం వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభినందనలు. మన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు చంద్రశేఖరాచార్య, ఏ సెక్షను. ఇంకా ఎక్కువసేపు లేకుండా సమయం 2 నిమిషాలు మాట్లాడతాము. 2 నిమిషాలు ఎక్కువసేపు లేదు. సరే, నాది సొంత గ్రామం దీపగుంట్ల. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. నేను ఇక్కడ 10వ తరగతి వరకు చదవడం జరిగింది. సరే, 2 ఇన్సిడెంట్లు మాత్రమే చెప్తే ఎక్కువ సమయం అందరూ మాట్లాడాలి, మన ఉపాధ్యాయులు మాట్లాడాలి. కాబట్టి మాకు చిన్నప్పటి గురువు చిదంబరం సార్ గారు, తర్వాత ఆనంద ప్రభాకర్ సార్ అందరికన్నా బాగా గుర్తు. ఎందుకంటే సార్ నేను 5వ తరగతి వరకు ప్రభాకర్ సార్ బాగా గుర్తున్నాడు. అదేవిధంగా మన పాఠశాల హెచ్ఎంగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి సార్, టైగర్ రామచంద్రారెడ్డి గారు సార్ని చూస్తే బాగా చాలా భయపడేవాళ్ళం. సో ఆ సార్తో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇక్కడి నుంచి 7వ తరగతిలో టీసీ తీసుకువెళ్ళా, హై స్కూల్ నుంచి మా ఊరికి వెళ్దామని చెప్పేసి. మళ్ళీ మా అమ్మ మా నాన్న వచ్చి తిప్పితే మళ్ళీ ఇక్కడికి వచ్చా. సార్ దగ్గర పోయి మళ్ళీ ఇక్కడే చేరుతాం సార్ అన్నాం. మన రామచంద్రారెడ్డి గారు సార్ గారు తీసుకుపోవడం మీ ఇష్టమేనా, రావడం మీ ఇష్టమని చెప్పేసి నేను చేర్చుకోనని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఎవరో మనకు సభ్యులు శివరామయ్య గారు ఒక 2 పెద్ద మనుషులు పిలుచుకొని వచ్చాను. పిలుచుకొచ్చిన తర్వాత వాళ్ళ ముందర ఒకే ఒక 7 చెంపదెబ్బ కొట్టాడు, బాగా వాతలు పడినాయి. సార్ గారు నువ్వు పోవడం మళ్ళీ చేర్చుకున్నాడు. సరే అయితే బాగా గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళీ చేర్చుకున్నాడు. అదేవిధంగా మన తెలుగు సారు శివారెడ్డి సార్ గారు బాగా గుర్తు. ఎందుకంటే సారు గారు ఎట్లా గుర్తొచ్చారంటే, సార్ గారు మేము బీడీలో క్లాస్ చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలుగు పండిట్ గారు ట్రైనింగ్లో ఒకటే మాట అన్నాడు. అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మన పిల్లలు ఏదైనా సాధిస్తే తల్లి సంతోషిస్తారు, తండ్రి సంతోషిస్తారు. ఇక మిగతా వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కానీ ఏదైనా అంటే కొంతమందికి అసూయ అనేటువంటిది ఉంటుంది, ఎంతో కొంత ఎవరైనా సాధిస్తే. ఇది దాదాపుగా మనకు నిజమే. అంటే ఒక తల్లిదండ్రి, ఆ తర్వాత ఒక ఉపాధ్యాయుడు, అది ఉపాధ్యాయ ఉత్తర్వులకు వచ్చిన తర్వాత మాకు కూడా బాగా అర్థమైంది. అంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రం తన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్ వృద్ధిలోకి వస్తే గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకంటే నాకు కూడా ఒకసారి బనాన్పల్లి ఎలక్షన్లకు పోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి హెచ్చరించింది, సార్ నమస్తే సార్ అనింది. ఏమన్నాం, ఆ అమ్మాయిది నొస్తాం. అంటే అక్కడ నేను హెచ్ఈ టీచర్గా పనిచేసినప్పుడు సోషల్ టీచర్ అక్కడ రిటైర్డ్ అయ్యాడు. హై స్కూల్లో 1 ఇయర్ చెప్పాను నేను బీఈడి సోషల్ సబ్జెక్ట్గా. ఆ అమ్మాయి వచ్చి నమస్తే సార్ అన్నది. ఏ అమ్మాయి ఎక్కడ పనిచేస్తున్నావు అమ్మ అంటే, సార్ నేను ఇట్లా ఆదోనిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను సార్ అన్నది.
అంటే మన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బాగా వృద్ధిలోకి వస్తే ఉపాధ్యాయుడు గొప్పగా చెప్పుకుంటాడు. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక స్థాయిలో ఉన్నాయంటే తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడు అంత గొప్పగా చెప్పుకుంటాడు. అంటే మిగతా వాళ్ళకి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అది బంధువులు కావచ్చు, ఇక ఎవరైనా కావచ్చు, వాడు సరిగా ఏదైనా కొంచెం స్వార్థపడతారు. కానీ అందుకే తల్లి తండ్రి తర్వాత గురువుకి ఇచ్చారు మూడో వాళ్ళకి స్థానము మనకు. సో కాబట్టి గురువు ఖచ్చితంగా తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలిస్తే ఇప్పుడు సార్ వాళ్ళకి నేను వచ్చేసి ఎస్సీ హాస్టల్లో 8th, 9th, 10th అక్కడనే ఉండి ఇక్కడ చదువుకునేవాడిని. కానీ ముఖ్యంగా ఒక్కటే ఒక గురువు మాకు బాగా గుర్తుండే గురువు వచ్చేసి వేదికను అలంకరించినటువంటి ఆనంద ప్రభాకర్ సార్ గారు బాగా మేము 8th, 9th, 10thలో బాగా మాకు గుర్తుండే వ్యక్తి. అన్ని విషయాలు ఇంగ్లీష్ కూడా 8th క్లాస్లో చెప్పినటువంటివి కొన్ని పదాలు అనేటివి ఇప్పటికి కూడా మాకు చాలా గుర్తున్నాయి. సార్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా కొంతమంది గురువులు ఈ మధ్యలో లేరు సార్ వాళ్ళు, మేముండే బ్యాచ్ అప్పుడు. కానీ ఆ సార్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం అనేది దాదాపుగా చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ ఇంత ఉత్సాహంతో ఇంత పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మన బాల్య మిత్రులకు, ఈ యొక్క బృందానికి, ఉపాధ్యాయులకు నా పాదాభివందనలు, నా బాల్యమిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడికి మీరందరూ గ్యాదరింగ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 1986 to 91 వరకు మీ వెంటనే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను 2023లో రిటైర్మెంట్ అయ్యాను. అంతకుముందు మన మిత్రులు చెప్పిన విధంగా అన్నం కృష్ణారెడ్డి అంతకుముందు చాలా విధాలుగా ట్రై చేశాడు, నాకు చాలాసార్లు ట్రై చేశాడు. అయినా కూడా నేను సెలవులో వస్తూ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత ఏం జరిగిందంటే, కృష్ణారెడ్డి ఎట్లబ్బా అంటే నాకు ఒక రోజు ఆలోచన వచ్చింది, ఇట్లయితే కాదు. వేరు ఫంక్షన్లో, ఒక బ్రహ్మయ్య గారి ఫంక్షన్లో మన మిత్రులు చాలామందిని పేరున పిలవడం జరిగింది. దానికి మన మహిళలు కానీ మన పురుషులు కానీ చాలామంది వచ్చేసి అటెండ్ అయ్యారు. దీంతో నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది, దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని. దీనికి ఒక 6 months నుంచి ప్లానింగ్ పెట్టుకున్నాను. దాంట్లో ఎన్ని అవంతరాలు ఎదురైనాయి, అయినా కూడా వదిలిపెట్టకుండా నెక్స్ట్ మన బిజ్జం సుబ్బారెడ్డి గారు January 12కు వాళ్ళ స్కూల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగాను. దానికి అతను పర్మిషన్ ఇచ్చాడు. దాంట్లో చాలామంది 40 members వరకు అటెండ్ అయ్యారు. దీంతో అందరినీ ఒక లూప్లో పెట్టేసి ఒక్కొక్క ఫ్రెండ్ 3 ఫ్రెండ్స్లు కలిసే విధంగా అందరినీ సమానంగా చూసి టోటల్ 144 members పేర్లను గ్యాదరింగ్ చేయడం జరిగింది. దాంట్లో 24 members స్వర్గస్థులయ్యారు. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరము 144 members ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీచర్లను కూడా చాలామందిని గ్యాదరింగ్ కోసమని ట్రై చేశాము. దాంట్లో కొద్దిగా బెడ్ పేషెంట్స్ ఉన్నందువలన వాళ్ళను పిలవలేకపోయాము. నాకు సహకరించిన చాలామందికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఆర్మీలో 28 years సర్వీస్ చేసి ఒక సిఐ ర్యాంక్లో, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. క్లీన్ చీట్గా ఏమి ఎగ్జాంపులరీగా రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. నాకు చదువు చెప్పిన విద్యలు విలువలు నేర్పించిన టీచర్లకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను. నా పేరు హారూన్ రషీద్. హారూన్ రషీద్ అంటే ఎవరికి తెలియదు. ముల్లా సయ్యద్ ఉస్మాన్ ఇంకా మా కుటుంబం బండాత్మ. నాకు 2 పిల్లలు, ఒకడు బీటెక్ చదువుతున్నాడు, ఒకడు డిప్లొమా అయిపోయింది. నేను చాలా మంది చూస్తున్నాను. నేను కడపలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారములు. నేను 90లో తిమ్మాపురం నుంచి ఇక్కడ వచ్చాను. వాస్తవానికి మల్లారెడ్డి సారు మాకెంతో వినయ విధేయతలు నేర్పినవాడు. చదువుల్లో వెనుకబడిన నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించాడు. ఇట్లే అక్కడ కోడూరు దారిలో నుంచి అయినా అట్లా షార్ట్కట్ రూట్లో వచ్చేవాడు. మరి అందరికీ మల్లారెడ్డి సార్కి నమస్కారములు. మంచిది అవకాశం ఇచ్చిన
రెడ్డి గారు అందరికీ, మరి ఇక్కడ శివశంకర్ రెడ్డి గారు మరి నంబర్లు ఎలా సేకరించాడో తెలియదు, కానీ 35 సంవత్సరాల తర్వాత ఎన్ని ముప్పు తిప్పులు పడి ఎన్ని నంబర్లు సేకరించి అందరికీ ఇలాగా ఒకే వేదిక మీదకి చేర్చినందుకు మరి బెల్లం శివశంకర్ రెడ్డికి నమస్కారములు. మంచిది. నా పేరు వెంకటేశ్వర్లు. నేను తిమ్మాపురం హాస్టల్ నుంచి ఇక్కడికి 1 ఇయర్ ఇక్కడ ఉన్నాను, 10th క్లాస్ వరకే. తర్వాత నేను 10th ముగించుకొని డిగ్రీ ఫెయిల్ అయినాను. తర్వాత కొంతకాలము శాంతిరామ్ మెడికల్ కాలేజీలో అనాటమీలో పనిచేస్తూ నేను ఆ తర్వాత నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను చర్చి పాస్టర్గా బనగానపల్లిలో ఉన్నాను. నాకు 3 సంతానము. పెద్ద కుమారుడు PhD చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాడు సైంటిస్ట్ కావాలన్నటువంటి ఉద్దేశం చేత PhD సీట్ కోసం ఉన్నాడు. రెండవ అబ్బాయి ఫామ్ డి, కూతురు ఉంది, ఆమె కూడా ఫామ్ డి 2nd ఇయర్ చదువుతూ ఉంది. మా మిస్సెస్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరి ప్రత్యేకంగా కృష్ణారెడ్డికి నమస్కారాలు, వచ్చిన సోదరిమణులకు కూడా నమస్కారములు. ప్రత్యేకంగా మాకు దగ్గరలో సుజాతమ్మ గారు ఉన్నారు, వారికి కూడా నమస్కారములు. అరుణమ్మ, పార్వతక్క అందరికీ మరి చేరవచ్చిన మీకు నమస్కారములు. 8th నుంచి 10th క్లాస్ వరకు హాస్టల్లో చదివినాను ఇక్కడ. తర్వాత 96 డిగ్రీ అయిపోయిన వెంటనే బ్యాక్లాగ్ పోస్టులలో టీచర్ పోస్టులకు వచ్చాను. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి వచ్చేసి MSc BEd కోచింగ్, గ్రూప్స్ కోచింగ్ హైదరాబాద్లో ఉన్నారు. కొడుకు వెటనరీ డాక్టర్గా చదువుతున్నాడు. ఇంకొక అమ్మాయి మెడిసిన్ కోసం ట్రైనింగ్లో ఉన్నారు. ప్రస్తుతానికి నేను తిమ్మాపురం మహానంది మండలం తిమ్మాపురంలో PSHMగా కంటిన్యూ చేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు మధుసూదన్ ఆచార్య. నేను కర్నూలులో ఉంటాను ప్రస్తుతం. నేను ఒక పెస్టిసైడ్స్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. కూతురు డిగ్రీ చేస్తుంది, 1st ఇయర్. బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది. కృష్ణాడి విత్తనం వేసినాడు మనకు, అది పెరిగి పెద్దదైంది, ఇంతవరకు వచ్చింది. ఇంకా పళ్ళు కాయాల బాగా. కృష్ణాడే, నేను ఆర్ఎంపీ డాక్టర్లో పనిచేస్తాను మేడం, ఎర్రగుంట. నాకు 2 కూతుర్లు, 2 సాఫ్ట్వేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మా యొక్క పాదాభి వందనము. నాతోటి చదివినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాలి సుబ్బరాయుడు. నాది కరిమెద్దల గ్రామము. కరిమెద్దల గ్రామంలో ఉన్న తర్వాత మేము ఎస్సీ హాస్టల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మేము ఇక్కడ చదివాము. ఇక్కడ చదివిన తర్వాత గురువులు నేర్పినటువంటి విద్యను బట్టి, మాకు దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని బట్టి నేను ఇంటరు డిగ్రీ వెలుగులో చదివాను. ఆ తర్వాత మళ్ళీ గాలపల్లిలో ప్రైవేట్ స్కూలు వేరే వాళ్ళ ద్వారా అక్కడ పరిచయం కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఒకరికొకరు చూసుకునే వాళ్ళం తప్ప కొందరిని ఇప్పుడు పలకరిస్తుంటే వాళ్ళను గుర్తుపడలేనటువంటి స్థితిలో కూడా మనం ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత అయితే ఒకవేళ గుర్తుండే వాళ్ళం. కాబట్టి 30 ఏళ్ళ తర్వాత కలిపినటువంటి మిత్ర బృందాలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు పరిచయ కార్యక్రమంలో నేనైతే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన స్కూల్లో చదివినటువంటి పిల్లలు, మన స్కూల్లో చదివినటువంటి నాతో పాటు అందరూ బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మంచి టీచర్స్ జాబ్లలో ఉన్నారు, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లలో ఉన్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మంచి MBBS కోర్సులు, మంచి కోర్సులు చదువుతున్నారు. కాబట్టి మన స్కూల్ యొక్క గొప్పతనాన్ని మన పిల్లల యొక్క ద్వారా కూడా. నా పేరు అవటాల నాగేశ్వరి, నాకు ఒక కూతురు, ఒక కుమారుడు. 2వ చదువుతుంది కూతురు, కుమారుడు 9th చదువుతున్నాడు. స్టేజ్ అలంకరించిన గౌరవనీయులైనటువంటి మాస్టర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు దర్గా బాలచెన్నయ్య. నేను 7th క్లాస్లో ఈ బ్యాచ్ కంటే ముందు వాడిని, పెద్దవాడిని, ఇంకా సీనియర్ను. నేను 2 విధాలుగా ఇక్కడ పాల్గొంటున్నాను. ఇప్పుడు 7th క్లాస్లో పబ్లిక్ ఉండేది. ఆ పబ్లిక్లో నేను సబ్జెక్ట్లో తప్పిపోయినందుకు మళ్ళీ 7th క్లాస్ చదవాల్సింది వచ్చింది. అప్పుడు హిందీ పండిట్ సార్ ఉండేవారు. సార్ వారు
ఆ రోజుల్లో చదువు చెప్పేటప్పుడు అక్కడ అన్ని తడికెళ్ళు ఉండేటివి, మొత్తం ఇక్కడ ఈ సైడ్ అంతా. హలో సార్, ఇక్కడికి విచ్చేసిన గురువులకు గురువినీలకు విజ్ఞప్తి చేసుకోవడం ఏమనగా, నాది పార్నపల్లె, నా పేరు గోపాల్ రెడ్డి. ఇక్కడనే నేను 86లో ఇక్కడనే 10 సంవత్సరాలు విద్యను అభ్యసించిన ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, నా గురువులకు అందరికీ నమస్కారం చేసుకుంటూ 40 సంవత్సరాలైంది ఇక్కడికి. ఈ స్కూల్లో నేను 40 సంవత్సరాల వయసులో చదివి ఇప్పటికి ఈ రోజు కలుసుకున్నందుకు నాకు అభినందనలు. ఇక్కడ విచ్చేసిన నా గురువులకు నాకు పాదాభి వందనాలు చేసుకుంటూ మనవి చేసుకుంటూ, నా విద్యార్థులకు, నా స్నేహితులకు, మా మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా. ఇక్కడికి వచ్చేసినటువంటి మేడం గారికి, సభపై ఆశీర్వైనటువంటి మా గురువారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇంజమూరి వెంకటేశ్వర్లు. నేను ప్రస్తుతం రేగడుగురు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అయితే మన బాల్యమిత్రులందరూ కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాట ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన ముఖాలలోనే అది బాగా కనిపిస్తుంది స్పష్టంగా. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత ఆనందం ఒక్కొక్కరిలో ఒక రకంగా. అయితే అంతిమంగా 2 మాటలు, ఎక్కువ చెప్పను, ఎందుకంటే అంత సబ్జెక్ట్ మా దగ్గర లేదు. శంకరయ్య గారు చెప్పినంత జ్ఞాపకాలు లేవు, అవి లేవు. ఎక్కడో కనుమరుగై భూమిలో అట్టడుగు పాతాల్లో పడినటువంటి గింజలాగా ఉన్నాం. అది భూమి పైకి వచ్చేసరికి ఎంతకాలం పట్టిందో ఏమో తెలియదు. ఆయనైతే అన్ని సర్ది పెట్టుకున్నటువంటి అంత బ్యాక్గ్రౌండ్ లేదు. ఎక్కడో నాన్న ఏమో కూడా తెలియని పరిస్థితి నాది. సరే, ఇక్కడ ఏంటంటే మనం సోషల్ ఏం చెప్తుందంటే, మనిషి యొక్క సగటు ఆయుప్రణం 70 సంవత్సరాలని చెప్తుంది. అంటే నేను ఒక 5 పెంచాను, 65 సంవత్సరాలు అకార్డింగ్ టు ద డేటా ప్రకారం. 70 సంవత్సరాలు తీసుకుంటే మనం అంతా 50+ అది జరుపుకనికి వచ్చాం. అంటే 70% జీవితం అయిపోయింది. 70% లైఫ్ ఈజ్ ఓవర్. 7 ఏళ్ళు 49 అంటే 50, 49, 50లో ఉన్నాం. ఇక రిమైనింగ్ ధనము, పదవి, యశస్సు, వీటి కోసం పాకులాట ఆపుతారని సవినయంగా చేతులారా నమస్కరిస్తున్నాను. ఇవేవి శాశ్వతం కాదు కాదు కాదు. ధనము, పదవి, యశస్సు ఇవే పొద్దున్న లేచినా ఇవే ఆలోచిస్తున్నాం. మనమేమిటి, పుట్టిన జీవి పుట్టి గర్భంలో జీవం మొదలైన ప్రతి క్షణం మనం మరణ వైపు అడుగు పడుతుందా? అవునా కాదా మిత్రులారా? ప్రతిరోజు చనిపోతూనే ఉన్నాం ఒక్కొక్క రోజు. కాబట్టి ఇకనైనా వాట్ ఈజ్ ఒరిజినల్ లైఫ్ ఎక్కడ అనేది ప్రయత్నం చేస్తారని, ఈ ధనము, పదవి, యశస్సుకు పాకులాడరని సవినయంగా మనవి చేసుకుంటూ, అవేవి కాదని చెప్పి ధ్యానం చేసుకుంటూ, మీరెవరో ఊయామై నేను ఎవరని తెలుసుకునేటువంటి ప్రశ్నకు బదులు ఎత్తుకారని సవినయంగా జోడిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు పేరు చెప్తే చిన్నతనం అయిపోతుంది. మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంత కోఆపరేట్ చేశారో దగ్గర నుండి నాకు తెలుసండి. మన వాట్సాప్లలో ఇది అది ఇది అని ఎన్నో చెప్తుంటారు, ఇట్లా అట్లా. కానీ గ్రౌండ్ లెవెల్లో దిగి చేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కరు తెలుస్తుందండి. అది వాళ్ళకి ప్రత్యేకత అభినందన చెప్తూ పేరు చెప్తే చిన్నపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మా నాన్నగారు ఇక్కడే డ్రాయింగ్ టీచర్ గురుప గారు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చేసి కృష్ణమల్లారెడ్డి సారు అండ్ ఆనంద ప్రభాకర్ సార్ మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇలా రాజశేఖర్ సార్ గారైనా కానీ, నాయసెడ్ సార్ అయినా కానీ, భారతి మేడం కానీ, వీళ్ళంతా మా నాన్నగారికి మంచి ఆత్మ ఉపాధ్యాయులుగా ఉండేవారు. పార్వతీ మేడం గారైనా కానీ, కృష్ణ మల్లారెడ్డి సారు, రాజశేఖర్ సార్ గారు, అలాంటి రామచంద్ర సార్ గారు కానీ, నాగేంద్ర పండ గారు వచ్చేసి మంచి మిత్రుడిగా ఇంటి దగ్గరే కాబట్టి మంచి కొలిగా ఉండేవారు. నేను వచ్చేసి ప్రస్తుతము శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో 14 ఏళ్ళుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు వచ్చేసి 2 కొడుకులు. మా మిసెస్ వచ్చేసి వికాస్ విద్యాలయం అని చెప్పి డిస్ట్రిక్ట్ లెవెల్లో 2nd ప్లేస్లో ఉంది. ఆ స్కూల్లో పనిచేస్తూ ఉంది ఆమె. మా పెద్ద కొడుకు వచ్చేసి 1st ఇయర్ అయిపోయింది. చిన్నమ్మాయి 10th క్లాస్ చదువుతున్నాడు.
గురువులందరికీ పాదాభివందనముగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేటువంటి మా గురువులందరికీ కూడా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మొదటిసారిగా. రెండవదిగా 30 సంవత్సరాల తర్వాత నాతో పాటు విద్యాభ్యాసమును అభ్యసించిన నా బాల్యమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు పూల జయపాల్, మాది చిందుకూరు గ్రామము. నేను ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇక్కడ చదివాను. 2 విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అదే నా జీవితం కాబట్టి. మనం 6వ తరగతి చదువుతున్నప్పుడు అక్కడ కొట్టాలు ఉన్నవి, కొట్టాలలో మనం చదువుకునే వాళ్ళం. అప్పుడు గొప్ప అదృష్టం ఏంటంటే మన స్కూల్ది సిల్వర్ జూబ్లీ. ఆ సిల్వర్ జూబ్లీలో కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మన రాజశేఖర్ సార్ గారు అది సోషల్ పేపర్ను మనకు దిద్దడానికి పేపర్ యూనిట్ టెస్ట్లు పేపర్లు మార్కులు ఇవ్వడానికి వచ్చారు. అప్పుడే హుస్సేనయ్య గారు వచ్చినారు. సార్ ఇక్కడ పాటలు పాడేవారు ఎవరన్నా ఉంటే పేర్లు ఇవ్వమని సార్ చెప్పినాడు. కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళను పేర్లు ఇవ్వమన్నారంటే మా క్లాసులో బి సెక్షన్ నుంచి రఫీ పేరు ఇచ్చాడు మొదటిగా. నాకు అప్పటికి తెలియదు, ఒకే పాట పాడలేదు, ఎన్ని పాటలు పాడమంటారో దేవుడు అని చెప్పేసి నేను పేరు ఇవ్వలేదు. ఆ పేరు రాపించి వెళ్ళిన తర్వాత ఒక్కడిసారి ఏమన్నంటే, రే బాబు నేను పేపర్లు కలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు మార్కులు ఇస్తాను, కొంచెం చదువుకోండి అన్నాడు. చదువుకోండి నేనేం చేశానంటే పాట పాడుకుంటున్నాను. చిన్నగా పాట పాడుకుంటున్నప్పుడు నా పక్కనే అరుణ గారు కూర్చున్నారు. ఆమె లేచి, సార్ ఈ అబ్బాయి ఈ పిల్లడు పాట పాడుతున్నాడు సార్ అని చెప్పింది. రాసేసరికి సారు ఎవరా పాట పాడేదని చెప్పేసి సారు పిలిచాడు. రారా పక్కకు అని చెప్పి స్టేజ్ దగ్గర పిలిచి పాటరా పాట అన్నాడు. సార్ నాకు వచ్చేది ఒకటే పాట సార్, నాకు ఏం రావు సార్. అదే పాటరా అన్నాడు. అదే పాటరా అంటే అప్పుడు బ్రహ్మగారి నాటకాలు వేసేవాళ్ళం కాబట్టి పల్లెటూళ్ళలో ఒక పాట పాడాను. పాట పాడిన తర్వాత అక్కడ ఉన్న 4 క్లాస్ రూములు ఎవరు అనిపించిన సార్లు కూడా లెసన్ చెప్పేది మానేసి పాట వింటున్నారు. పాట విన్న తర్వాత సారు వింటున్నాడు కదా, సార్లే పాట వింటున్నాడు, పేపర్లు కలెక్ట్ చేసుకుంటున్నాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపేసి రారన్నాడు. పాట పాడినందుకు అభినందిస్తాడు అనుకున్నాను, కానీ పాట మనం చెప్పబట్టి మీకేశాడు. ఏంటో సార్ నన్ను అభినందించకుండా సార్ కొట్టేస్తున్నాడు అనుకోని, సార్ నాకు వచ్చేది ఒకటే పాట అని చెప్పినాను కదా సార్ అన్నాడు. పెద్దవా వెళ్ళి బుక్ తీసుకొని రాపో విషయం దగ్గరికి అన్నాడు. సార్ నాకు వచ్చేది ఒకటే పాట అంటారు. సరే పోరా, అదే పాట పడుతుంది, తీసుకురాపో బుక్. వెళ్ళి బుక్ తీసుకొచ్చిన తర్వాత నా పేరు రాశారు. సాయంత్రము 4 గంటలకు మన స్కూల్ ఒక పీరియడ్ ముందు సాయంత్రం 3వ పీరియడ్లో ఇక్కడ ఇదే స్టేజ్ మీద పాటల పోటీ పెట్టేశారు. పాటలు పాడుతున్నాను. నా వంతు వచ్చేసి నేను పాట పాడుతున్నప్పుడు కానీ నా బ్యాట్లకి ఏంటంటే నా పేరు రాసి ఇచ్చిన తర్వాత రాజశేఖర్ సార్ గారికి ఏదో పని పడింది, సార్ వెళ్ళిపోయాడు. నా పాట స్టేజ్ మీద పాడేది వినలేదు. ఇంకా అప్పుడు పాట పాడినప్పుడు సారళ్ళు నేను గమనించాను, ప్రతి ఒక్కరికి పాటలు పాడుతుంటే సారళ్ళు మార్కులు ఇస్తున్నారు, పాట వింటున్నారు, మార్కులు ఇస్తున్నారు. కానీ నేను పాట పాడుకుంటూ వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను ఒక దిక్కు వెనక్కి తిరిగి, నాకు మార్కులు ఇస్తున్నారా లేదా అని. ఒక్కరు కూడా మార్కులు వేయలేదు. అందరూ అలా గడ్డ కింద చేయబెట్టుకొని వింటున్నారు. పాటలు నేను పాడుతున్నాను, వాళ్ళని గమనిస్తున్నాను. నాకు ఒక దిట్టు ఒక కోపం, ఎవరి మీద? అరుణ మీద కోపం. ఈ అమ్మాయి అనవసరంగా నా పేరు ఇప్పించింది, ఒక్కరు కూడా నాకు మార్కులు లేకుండారని ఆ అమ్మాయి మీద నాకు కోపం. పాట పాడిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ అరుణ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా కోపడ్డాను మీద. వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు కానీ నేను చాలా కోపడ్డాను. అనవసరంగా నువ్వు పేరు ఇప్పించిన నాకు సార్లు ఒక్క మార్కు వేయలేదు అని నేను బాధపడ్డాను. తర్వాత సార్లు హెడ్ మాస్టర్ సార్ వచ్చి ఇక్కడ పాటలు పాడిన వాళ్ళు మొదటి ప్రైజు జయపాలకి అని చెప్పేసినాడు. చాలా సంతోషపడ్డాను. అక్కడి నుంచి మొదలైన నా పాటలు పాడే జీవితము ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అంటే నేను ప్రస్తుతానికి నేను హార్ట్ పేషెంట్ను, వేరే పని ఏది పని చేతగాక కేవలం పాటల ద్వారానే నేను జీవనము కొనసాగించుకుంటున్నాను. రెండవదిగా 1998 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు వికలాంగులకు అంటే డెఫ్ అండ్ డమ్ పిల్లలకు టీచర్గా నేను పనిచేశాను ప్రైవేట్ సెక్టర్లో. నా అదృష్టం ఏంటంటే మన ఆనంద ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఇది గడియముల మండలానికి ఎంఈఓ సార్గా ఉన్నప్పుడు సార్ కింద కూడా నేను 2 ఏళ్ళుగా పనిచేశాను. సార్ గారి ఆదరాభిమానాలతో చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్నాను. ముఖ్యంగా ఆనంద్ సార్ గురించి ఒక మాట, 8th క్లాస్ చదివేటప్పుడు రవాణా సౌకర్యాల గురించి ఒక పాఠం చెప్తున్నాడు. బస్సు
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు బాల్యమిత్రులందరము ఒకే చోట చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు బాల్యమిత్రులందరము ఒకే చోట చేరిన రోజు గురువులందరి ఆశీస్సులతో ఇంతకాలము నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చిన్ననాటి చిలిపి చేష్టలే కళ్ళ ముందు నిలిచిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చిన్ననాటి చిలిపి చేష్టలే కళ్ళ ముందు నిలిచిన రోజు గురువులిచ్చిన శిక్షలన్నీ మా లక్ష్యాలై ఇలా వెలిగిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు తప్పొప్పులు పక్కన పెట్టి దరి చేర్చిన గురువులు ఇరిగో అజ్ఞానం తొలగించి జ్ఞాన జ్యోతి మాకందించి తప్పొప్పులు పక్కన పెట్టి దరి చేర్చిన గురువులు ఇరిగో అజ్ఞానం తొలగించి జ్ఞాన జ్యోతి మాకందించి మమ్మందరినీ తమ బిడ్డలుగా ఆదరించిన గురువులు ఇరిగో భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఓకే థ్యాంక్ యూ. మనమంతా సైలెంట్గా మాట్లాడుకుంటున్నాం. మంచి పాట పాడి అందరినీ కొంచెం ఉత్తేజంగా తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన దాంతో రాజశేఖర్ సార్ కొట్టిన దెబ్బ, చెంపకేసి కొట్టిన దెబ్బ, ఆనంద ప్రభాకర్ సారు వెనక 2 పీకినవి గుర్తున్నాయి. అందుకే చెప్పేది దేవుని కంటే దెబ్బే గురువు అని చెప్పేది అందుకే అనమాట. వాళ్ళు కొట్టినవి గుర్తుపెట్టుకున్నాడు, మిగతా గుర్తులేవు క్యాండిడేట్కి. నెక్స్ట్ తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొర్రపాటి మురళీబాబు. నాకు 2 పిల్లలు. ప్రస్తుతం నేను పేపర్ ఏజెన్సీగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, మొన్ననే 879 మార్కులు. పాపడు 7వ తరగతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు రఘునాథ రెడ్డి, కానీ రికార్డులో రఘునాథ్ రెడ్డి ఉంటుంది. నాకు ఒక కూతురు 10th క్లాసు. మాకు ఇక్కడ ఒక చిన్న సామెత చెప్తాను. రాజు తలుచుకుని దెబ్బలకు పొదవ అనేది సామెత, కానీ ఉపాధి తలుచుకునే దెబ్బలకు పొదవేమి ఉండదు. అలా మాకు ఉదాహరణ ఏదంటే, మాకు డ్రాయింగ్ మాస్టర్ ఉన్నాడు నాగేశ్వరి సార్. ఇంకోటి ఒక బొమ్మ వేసినాడు. ఆ బొమ్మ చెప్పాలి ఏదైనా బొమ్మ అని. ఒక రౌండ్ గీసి పైన చిన్న రౌండ్ గీసినాడు. ఎవరైనా కానీ అది
ఒక పెద్ద కుండ ఆయన చెంబు పోలిస్తామని చెప్తారు. అందరూ చెప్తారు, ఒకరు 8 అంటారు, ఒకరు అట్లా 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 చెప్తాను. ఆ సమాధానం ఎవరికి తెలుసు, సార్కి ఒక్కరికే తెలుసు. మమ్మల్ని కొట్టాలని వచ్చినాడు, ఇంకా అందరినీ బాధినాడు. లాస్ట్కు సమాధానం చెప్పినాడు, గాంధీ మాత్రం కూర్చుంటే వెనికి బాగా పెట్టుకుంటుంది అంటాడు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది సార్, గాంధీ మాత్రం కూర్చొని ఎప్పుడు నిలబడి అంటాడు. మనం చూసిన గాంధీ అయితే మన సార్ ఎప్పుడు కూర్చుని చూసినాడు అని అనిపించింది. సరే, మీరు నవ్వినందుకు థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. గురువులకు నమస్కారం. హలో, నా పేరు ఎన్సిఎన్ మద్దయ్య, బి సెక్షన్. నాకు బాబు ఎంటెక్ చేసి తెలంగాణ గవర్నమెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. నా కూతురు ఎంబీఏ ఫైనాన్స్ అయిపోయింది. వెల్ సెటిల్డ్ హైదరాబాద్. మీకు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా హైదరాబాద్కి వస్తే నా నంబర్ తీసుకొని కాల్ చేయండి, మీకు హెల్ప్ఫుల్గా అవుతాను. మర్చిపోకండి. ఇద్దరు కొడుకులు సొరుతాను. వేదికను అలంకరించిన గురువర్యులకు నా ఆదాయవందనంలో. ఇక్కడికి వచ్చేసినట్టు 35 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి మన బాల్య మిత్రులకు, సోదరిమణులకు, ఫ్యామిలీ మెంబర్స్కు, చనిపోయిన ఆప్త మిత్రుల బంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు గడిగరేవల గోపాల్. మాది సొంత విలేజ్ కరిమెద్దల. ఇది అవగారి ఊరు. పుట్టింది పెరిగింది బండాపకూర్. నా భార్య పేరు రాములమ్మ. నా కూతురు పేరు లావణ్య. నా కొడుకు జి వెంకట నిశాంత్. పాప వచ్చేసి ఫిషరీస్ భీమవరం. ప్రైవేట్గా జాబ్ చేస్తూ పీజీ చేస్తుంది. బాబు వచ్చేసి 13 సంవత్సరాల గ్యాప్. పబ్లిక్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు. ఈరోజు ఉదయం నిన్న నైట్ నుంచి మాకు మీరల్లా టపా డబ్బులు కొట్టారు. మీ బాధ్యత అయిపోయింది. ఇంకా వీళ్ళ రిసీవ్ చేసుకోవాలా, ఇవల్ల చేయాలా అంటే మా వెంకటేశ్వరన్న మెయిన్ బెల్లం శివశంకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసి, లోకల్ కాబట్టి మేము 3 డేస్ నుంచి కష్టపడుతున్నాము. ఈ సభ అంతా సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరూ చాలా సహకరించినారు. రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉండి మళ్ళీ ఉదయం 4 గంటల నుంచి శ్రమటోడ్చి అన్నీ ఇక్కడ సమకూర్చి ఏ గంటకు మీకు ఏమి కావాలనేది కూడా, మీకు ఏదైనా అడుగు దిగినా అందుబాటులో ఏమి కావాలంటే అవి తీసుకొచ్చి మీకు ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పి ఈ సభను సక్సెస్ చేసినందుకు అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మళ్ళీ 35 సంవత్సరాలు కాదు, మా పొల్లో బండాపకుల్లో ప్రసాదాన్ని ఉన్నాడు అంగడి. వేరే సరుకులకు పోయింటే 35 ఏళ్ళు చేసుకుంటారు, షష్టి పూర్తి నాడు చేసుకోకూడదు అంటున్నాడు. కాబట్టి మనం 35 ఏళ్ళు అయిపోయి 15 షష్టి పూర్తి కూడా మళ్ళీ అందరం ఒకసారి కలుస్తామని, మొత్తం మళ్ళీ ఈ అందరూ ఆరోగ్యంగా ఉండి మళ్ళీ 15 సంవత్సరాలు అందరూ రావాలని అందరికీ సవినయంగా కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం సార్. మాది ఎంటి మా బ్రహ్మానంది మండలము. మేము 10th క్లాస్ హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడికి పంపించారు లాస్ట్ మూమెంట్లో. ఇక్కడికి వచ్చి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినాను. నా పేరు వి రాముడు. నాకు 2 కుమారులు. ఒక కుమారుడు బీటెక్ చదువుతున్నాడు సార్, ఫైనల్ ఇయర్. రెండో కుమారుడు ఇంటర్మీడియట్. నేను ఆర్టిస్ట్లో పనిచేస్తున్నాను మెకానిక్గా, కోయిలకుంట డిపో నందు. ఇక్కడికి అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. గౌడు నా పేరు కర్నూలు ఏపీ షోరూమ్ పోలీసుగా చేస్తుండగా బిడ్డకు ఒకటి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇక్కడ 2వ బిడ్డ వచ్చేది అమెరికా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. 3వది ఎంఆర్పి పీజీసీ బాగుంది. 4వది బిటెక్ చదువుతున్నాడు. కానీ నలుగురు వచ్చి పని చేస్తున్నారు. అది విషయం పోవాలి. గురువర్యులకు పాదాభివందనములు. నాతోటి బాల్య మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు దాసరి ఆదిలింగన్న, మాది చింగవరము. నేను గత 2 సంవత్సరాలే ఉపాధి హామీ పథకం నుండి ఫీల్డ్ అసిస్టెంట్గా రిజైన్ చేసినాను. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. నాకు 3 సంతానము. ఒక అమ్మాయి
బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. కుమారుడు బీఎస్సీ ఎంఎల్టీ చేస్తున్నాడు కడపలో. ఒక చిన్న అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. అందరికీ థ్యాంక్ యూ. మాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. సుబ్బారెడ్డి, చక్కం సుబ్బారెడ్డి, కాకనూరు. పెద్ద బిడ్డ పార్నంపల్లికి ఇచ్చిన సాఫ్ట్వేర్. రెండవ పాప మూల సగ్రం. కొడుకు మ్యారేజ్ అయిపోయింది. నాకు హృదయపూర్వక నమస్కారం సార్. అలాగే బాల్యమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కుప్పాల రామసుబ్బయ్య. నాకు 2 కొడుకులు. ఒక అబ్బాయి బిజినెస్, ఒక అబ్బాయి టీసీఎస్లో పనిచేస్తాడు. మేము కూడా స్టోన్స్ బిజినెస్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. నాది ఊరు రామాపురము. నమస్కారం. నా బాల్యమిత్రులకు నమస్కారం. నేను ఎర్రగుంటలో ఉండేవాడిని. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్గా నందికొట్టు డిపోలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షరీఫ్ అమ్మ. షరీఫ్. హలో ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా చిదంబరం సార్కు, ఎందుకంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నేను చిదంబరం సార్ పుణ్యమే. నా సొంత ఊరు కాకనూరు. నా పేరు వెంకటరావు అంటే కనకలేరు, బంకా వెంకటరావు అంటే కనుక్కుంటారు. నాకు 2 ఒక కుమారుడు, ఒక కుమార్తె. నాకు వెలుగొండలో బంగారం గడి. గురువులకి ఉచితం. మన క్లాస్మేట్స్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? నా పేరు పి జయరాజు, సోమాయిదలపల్లి. ప్రస్తుతం నంద్యాలలో డిగ్రీ కాలేజ్లో అటెండర్గా పనిచేస్తున్నాను ప్రైవేట్గా. నాకు 4 కుమారులు. నాకు 2 కూతురు, కుమారుడు. ఒక పాప బ్రాహ్మణుల కొడుకు ఇచ్చినాము, గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. రెండో పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 నెలల కింద మ్యారేజ్ అయిపోయింది. పిల్లోడు వచ్చి బీటెక్ అయిపోయింది. సిమెంట్ ఫ్యాక్టరీలో జిఎస్డబ్ల్యూలో ఉద్యోగం చేస్తున్నాం. హలో, గురువులకు నమస్కారము. నా తోటి మిత్రులందరికీ నమస్కారము. నా పేరు తోకల మల్లికార్జున, మాది సింగవరము. నేను వచ్చేసి, నా కూతురు వచ్చేసి జిఎన్ఎం చేసింది, ఉదయం హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. నా కొడుకు నేను ఇద్దరం వచ్చేసి 2 ఎయిర్ బస్సులు పెట్టుకున్నాము ఆర్టీసీ డిపోలో. ఒకటి కర్నూలు నంద్యాల ఎక్స్ప్రెస్ ఉంది, ఒకటి బండి ఆత్మకూరు నంద్యాల ఆర్డినరీ బస్సు ఉంది. 2 బస్సులకు మేమే డ్రైవర్లో చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. మాది ఎర్రగుంట్ల బాలనారెడ్డి. మాకు 2 కొడుకులు. 10th CA చేస్తున్నాడు, వాడు ఇంటర్మీడియట్ వ్యవసాయం. నాకు 2 సంతానము. ఎయిర్పోర్ట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ ఐటీఐ చేస్తున్నారు. శ్రీనివాసులు, నాకు పంజాబ్ ఏ సెక్షన్. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా పేరు నీలం శ్రీనివాసులు. కిరాణా ఉందండి. పిల్లలు ఏం చేస్తున్నారా? కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్.